అవును, విశ్వాస వీరులైతే శక్తినంతయు దేవుని సన్నిధిలో కృమ్మరించి ప్రార్థన చేయగలిగిన వారైతే రాబోయే అపాయము, రాబోయే రోగము, రాబోయే విపత్తు దేవుడు ఏం చేస్తాడు? నీకు ముందుగానే నీవు నష్టములో పడడానికి అవకాశం ఉండదు. నువ్వు పాపములో పడడానికి అవకాశం ఉండదు. దేవుడేమో నీకు తెలియపరచాలని చూస్తాడు. నువ్వు దేవుని సన్నిధిలో అసలు గడపవు. ప్రార్థన చేయటం నీకు రాదు. పిడుగుబడినట్లుగా శోధనలోనూ శ్రమలోనూ ఇబ్బందులోను పడినాక గిలగిలగిల్లా కొట్టుకుంటావు. ఏం చేస్తున్నావు యేసయ్యా? అసలు చూస్తున్నావా లేదా? ఎంత ప్రార్థన చేశాను ఇది వరకు, నేను ఇప్పుడేం చేసేస్తున్నా? నిద్రపోతున్నా. ఒకప్పుడు చేసావు. ఒకప్పుడు దేవుని అనుసంధానమైన జీవితం ఉంది. ఒకప్పుడు దేహము అలిసిపోయేంత